హాయ్ అండి, నమస్తే. బిగ్ బాస్ చూసారా నిన్న? చూస్తున్నానండి. నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ పగల ప్రతీకారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే కుక్కల కంటే దారుణంగా మన ఇంద్రానగర్ ఈసబ్ కూడా చెక్ పోస్ట్లో కుక్క ఫుడ్ ఇంకో కుక్క దుబ్బేస్తే ఎట్లా ఉంటుంది అట్లా దెబ్బలాడుకుందాం ఫస్ట్లో. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టారు. వాళ్ళు పోయాక ఏదో రిలీఫ్ అయింది కదా అనుకున్నా. మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ ఏంది అసలు వాళ్ళకి ఏం పని? నాగార్జున గారికి హెల్ప్ తీసుకున్నారా? నాగార్జున గారు హెల్ప్ తీసుకున్నారు వాళ్ళది. అమ్మతో తెలియదు ఆయనకి, ఎప్పుడు ఆయనగా తెలియదు. డల్ ఉన్నందుకు మళ్ళీ ఇట్లా రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ ప్రాసెస్ పెట్టారు అనుకోవచ్చా? వేస్ట్ అండి ఇది. జనాలు అయితే ఎలా దాన్ని ఓకే చేసుకుంటారో తెలియదు, కానీ మాకైతే నచ్చలే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీకి ఇప్పుడు మన కృష్ణనగర్లో చాలామంది ఉన్నాం. ఇప్పుడు మీ యూట్యూబర్లో కూడా టాలెంట్ పర్సన్ చాలా ఉన్నారు. నార్మల్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు పెట్టట్లేదు అంటే పల్లె ప్రసాద్ నార్మల్ అతను ఆయన పెట్టారు. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ ఇది ఒక గేమ్ అంటే అందులో ఉన్న వాళ్ళకి పెసలు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా చేద్దామని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టారు. సోనియా నిఖిల్కి యష్మికి మధ్య పెద్ద గొడవ పెట్టేసింది కదా, మీకు అది ఎలా నచ్చలేదండి. వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవలు పెడతాం, ఇది కాంగ్రెస్ అసలు నచ్చలే. ఇదైతే పందులు కొట్టుకున్నట్టుంది, ఫుడ్ కోసం కొట్టుకున్నట్టు. అంటే వీళ్ళకి ఎలాగో కప్పు రాలేదు, కానీ దాని సపోర్టు అదే దాని శత్రువులు ఉండాలి, ఆ శత్రువులు బయటకి గెంటాలని చెప్పి నామినేషన్ చేయడం వచ్చి అలా గొడవ పెట్టేసింది. అంటే వాళ్ళు అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళకి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది అనుకో. రివెంజ్ తీర్చుకోవడానికే ఆ కప్పు మీరు రాకుండా చేయడానికి ప్లాన్తో వచ్చి మొత్తం టార్గెట్ ప్రకారంగా వచ్చి ఇచ్చేసింది. ఇది నేనైతే నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను టీవీ కట్టేసి బరాబర్ పడుకున్నాను, ఎందుకంటే నెట్ బొక్క అని. చూసుకుంటే ముగ్గురు వచ్చిన హౌస్ మేట్స్ శేఖర్ భాష, బేబక్క, అలాగే సోనియా ముగ్గురు యష్మిని నిఖిల్ని బాగా టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపించింది? అండ్ బేబక్క అయితే టార్గెట్ చేయదు. బేబక్క ఫస్ట్ నుండి కూడా బాగానే ఉంది. కావాలని టార్గెట్ చేసామని పంపించేశారు, కానీ బేబక్క మాత్రం మంచిదే. కనవాళ్ళు అందరూ కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు మొత్తం. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిజంగా నిజాయితీగా ఆడింది అయితే మన ఏముంది కదా, పేరున కాదు, తన పేరు రావట్లేదు, రోహిణి, విష్ణుప్రియ అయితే టాప్లో ఉండి నిజాయితీగా ఆడిన మళ్ళీ అమ్మాయిని ఒకవేళ న్యాయంగా పైకి రావాలంటే కనుక అందులో వేస్ట్ కావాలని ఎవరికైనా నేను తీసుకొచ్చి పెడతారు. కానీ రోహిణి ఇలా వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు వచ్చాక ఏదైనా కరెక్ట్ అవుద్దేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా లేదు. రెండో విషయం ఏంటంటే మనలో ఎవరైనా తీసుకొస్తే ఆట బాగుండు. మీకు ఛాన్స్ ఉంటే వెళ్తారా? చిచ్చి నేను ఎలా ఎవడాడతారా బాపా, చిచ్చి మళ్ళీ కొట్టుకోవడం అవన్నీ ఈ పంచాయతీలు మనకొద్దమ్మా. మన బరాబర్ ఉంటాం, మనకి అలా బరాబర్ పడతాం ఉండదు. నేను నచ్చుతుంటే ఉంటాను, నచ్చిందనుకో వెంటనే రెండో రోజునే ఎలివిట్ వచ్చేస్తా. ఎందుకంటే అవన్నీ మనకు నచ్చవు. నేను ఆ పందిరి గంపలకు నేను వెళ్ళా. ఓకే, వెళ్తే ఒకవేళ ఛాన్స్ వస్తే గేమ్స్ ఎలా ఉంటారు? నేనా ఛాన్స్ రాదు, ఎందుకంటే నేను అంతవరకు వెళ్ళను కూడా. ఒకవేళ నాగార్జున గారు ఒకవేళ అడిగారు అనుకో, మీకు మీ గేమ్స్కి దండవండి, నేను రోజులు బందీగా ఉండాలంటే అసలు ఉండండి, మన కూడా అసలు ఆగదు. నేను నలుగురికి మంచి చేస్తాను, నలుగురితోనే ఉంటాను, నాకు ఇదే బెస్ట్, నాకు అది అవసరం లేదని చెప్తా. సో మరి ఇప్పుడున్న వాళ్ళలో విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? విన్నర్ అయ్యే క్వాలిటీస్ అంటే ఆమె పేరు రాదా గమ్ముని, గౌతమ్ కాదు, విష్ణుప్రియ మాత్రమే. ఒకవేళ ఆమె లేకపోతే మాత్రం మేము టీవీ చూడమని మానేస్తాము, కానీ ఇంకెవరికి ఓటేయము. ఎందుకంటే ఆమె ఒక సౌందర్యలా కనిపిస్తుంది. నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్, సౌందర్య, ఇంకా ప్రభాస్. ఎంచుకుంటా మళ్ళీ, ఆయన కూడా వదలను నేను. పవన్ కళ్యాణ్. హాయ్ అండి, నమస్తే. బిగ్ బాస్ చూసారా నిన్న? చూస్తున్నానండి. నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ పగల ప్రతీకారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే కుక్కల కంటే దారుణంగా మన ఇంద్రానగర్ ఈసబ్ కూడా చెక్ పోస్ట్లో కుక్క ఫుడ్ ఇంకో కుక్క దుబ్బేస్తే ఎట్లా ఉంటుంది అట్లా దెబ్బలాడుకుందాం ఫస్ట్లో. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టారు. వాళ్ళు పోయాక ఏదో రిలీఫ్ అయింది కదా అనుకున్నా. మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ ఏంది అసలు వాళ్ళకి ఏం పని? నాగార్జున గారికి హెల్ప్ తీసుకున్నారా? నాగార్జున గారు హెల్ప్ తీసుకున్నారు వాళ్ళది. అమ్మతో తెలియదు ఆయనకి, ఎప్పుడు ఆయనగా తెలియదు. డల్ ఉన్నందుకు మళ్ళీ ఇట్లా రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ ప్రాసెస్ పెట్టారు అనుకోవచ్చా? వేస్ట్ అండి ఇది. జనాలు అయితే ఎలా దాన్ని ఓకే చేసుకుంటారో తెలియదు, కానీ మాకైతే నచ్చలే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీకి ఇప్పుడు మన కృష్ణనగర్లో చాలామంది ఉన్నాం. ఇప్పుడు మీ యూట్యూబర్లో కూడా టాలెంట్ పర్సన్ చాలా ఉన్నారు. నార్మల్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు పెట్టట్లేదు అంటే పల్లె ప్రసాద్ నార్మల్ అతను ఆయన పెట్టారు. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు
అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నారు, మళ్ళీ ఇది ఒక గేమ్. అంటే అందులో ఉన్న వాళ్ళకి పెసర్ తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా చేద్దామని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టారు. సోనియా నిఖిల్కి యష్మికి మధ్య పెద్ద గొడవ పెట్టేసింది కదా, మీకు అది ఎలా నచ్చలేదండి. వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవలు పెడతాం, ఇది కాంగ్రెస్ అసలు నచ్చలే. ఇదైతే పందులు కొట్టుకున్నట్టుంది, ఫుడ్ కోసం కొట్టుకున్నట్టు. అంటే వీళ్ళకి ఎలాగో కప్పు రాలేదు, కానీ దాని సపోర్టు అదే దాని శత్రువులు ఉండాలి, ఆ శత్రువులు బయటకు గింటాలని చెప్పి నామినేషన్ చేయడం వచ్చి అలా గొడవ పెట్టేసింది. అంటే వాళ్ళు అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళకి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది అనుకో. రివెంజ్ తీర్చుకోవడానికే ఆ కప్ప మీరు రాకుండా చేయడానికి ప్లాన్తో వచ్చి మొత్తం టార్గెట్ ప్రకారంగా వచ్చి ఇచ్చేసింది. ఇది నేనైతే నాకు అస్సలు నచ్చలేదు, అందుకని నేను టీవీ కట్టేసి బరాబర్ పడుకున్నా, ఎందుకంటే నెట్ బొక్క అని. చూసుకుంటే ముగ్గురు వచ్చిన హౌస్ మేట్స్ శేఖర్ భాష, బేబక్క అలాగే సోనియా ముగ్గురు యష్మిని నిఖిల్ని బాగా టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపించింది? అండ్ బేబక్క అయితే టార్గెట్ చేయదు. బేబక్క ఫస్ట్ నుండి కూడా బాగానే ఉంది, కావాలని టార్గెట్ చేసామని పంపించేశారు, కానీ బేబక్క మాత్రం మంచిదే. కనవాళ్ళు అందరూ కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు మొత్తం. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిజంగా నిజాయితీగా ఆడింది అయితే మన ఏముంది కదా, పేరేనా కాదు, తన పేరు రావట్లేదు, రోహిణి, విష్ణుప్రియ అయితే టాప్లో ఉండి నిజాయితీగా ఆడిన వల్ల అమ్మాయిని ఒకవేళ న్యాయంగా పైకి రావాలంటే కనుక అందులో వేస్ట్ కావాలని ఎవరికైనా నేను తీసుకొచ్చి పెడతారు. కానీ రోహిణి వీళ్ళ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు వచ్చాక ఏదైనా కరెక్ట్ అవుద్దేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా లేదు. రెండో విషయం ఏంటంటే మనలో ఎవరైనా తీసుకొస్తే ఆట బాగుండు. మీకు ఛాన్స్ ఉంటే వెళ్తారా? చిచ్చి నేను ఎలా ఎవడాడతారా బాపా, చిచ్చి మళ్ళీ కొట్టుకోవడం అవన్నీ ఈ పంచాయతీలు మనకు వద్దమ్మా, మన బరాబర్ ఉంటాం, మనకి అలా బరాబర్ పడతా ఉండదు. నేను నచ్చుతుంటే ఉంటాను, నచ్చిందనుకో వెంటనే రెండో రోజునే ఎలివేట్ అవుతా, వచ్చేస్తా, ఎందుకంటే అవన్నీ మనకు నచ్చవు. నేను ఆ పందిరి గంపలకు నేను వెళ్ళా. ఓకే, వెళ్తే ఒకవేళ ఛాన్స్ వస్తే గేమ్స్ ఎలా ఉంటారు? నేనా ఛాన్స్ రాదు, ఎందుకంటే నేను అంతవరకు వెళ్ళను కూడా. ఒకవేళ నాగార్జున గారు ఒకవేళ అడిగారు అనుకో, మీకు మీ గేమ్స్కి దండవండి, నేను రోజులు బందీగా ఉండాలంటే అసలు ఉండండి, మన కోడ అసలు ఆగదు, నేను నలుగురికి మంచి చేస్తాను, నలుగురితోనే ఉంటాను, నాకు ఇదే బెస్ట్, నాకు అది అవసరం లేదని చెప్తా. సో మరి ఇప్పుడున్న వాళ్ళలో విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? విన్నర్ అయ్యే క్వాలిటీస్ అంటే ఆమె పేరు రాదా గమ్ముని, గౌతమ్ కాదు, విష్ణుప్రియ మాత్రమే. ఒకవేళ ఆమె లేకపోతే మాత్రం మేము టీవీ చూడమని మానేస్తాము, కానీ ఇంకెవరికి ఓటేయము, ఎందుకంటే ఆమె ఒక సౌందర్యలా కనిపిస్తుంది. నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్, సౌందర్య, ఇంకా ప్రభాస్. ఎంచుకుంటా మళ్ళీ, ఆయన కూడా వదలను నేను. పవన్ కళ్యాణ్